సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎమ్మెల్యేగా అక్కడ నర్సీపట్నానికి నేను పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితులు పోటీ చేయమంటే తప్పలేదు నాకు. అంటే మీ అందరినీ అడిగి మీ ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీరు బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పనికిరాని సన్నాసి. నేను చెప్తాను ఇక్కడ, ధైర్యం చెప్తాను, భయపడాల్సిన పని లేదు. ఇంకేంటంటే మనం చాలామంది ముఖ్యమంత్రిని చూసాం. ఈ నాన్నగారు కూడా ముఖ్యమంత్రి చేశారు, అది బ్రహ్మాండంగా పరిపాలన చేశారు. ఇతను వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మొత్తం అప్పుల పాలు చేశాడు. ఈవేళ కొన్ని వేల కోట్ల అప్పు ఉంది, ప్రతి నెల వడ్డీ కడుతున్నాం. ఇవాళ మన పిల్లల భవిష్యత్తు ఏమైందో మనకు తెలియదు. రాష్ట్రం చీకట్లో ఉంది. ఈ చీకట్లో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులో తీసుకురావాలంటే మీరందరూ కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఒకసారి ఆలోచన చేయండి. వాగ్దానం చేశాడు, మరి ఇవాళ వాగ్దానాలు జరిగాయో లేదో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. మొన్న అంటాడు విశాఖపట్నం వచ్చి, నేను చేసిన వాగ్దానాన్ని చేశాను, 99% వాగ్దానం చేశాను, మళ్ళీ నాకే ఓటేయమన్నాడు. ఓ జగన్మోహన్ రెడ్డి, ఏ వాగ్దానం చేసావు చెప్పు, నేను కొన్ని అడుగుతాను, చెప్పు, సమాధానం చెప్పు. నువ్వు చెప్పు, బయటకు వస్తాయి కదా. జనాల్లోకి రావడానికి కూడా భయం పడుతున్నారు. ఈవేళ బయటకు వస్తే 2000 మంది పోలీసులు చుట్టూ ఉండాలా, ఇటు అటు పరదాలు ఉండాలా. ఎక్కడికి కొట్టే చెట్లు కొట్టేవాళ్ళ. ఏ చెట్లు ఎందుకు కొట్టాలండి? ఏ ముఖ్యమంత్రి చెట్లు కొట్టాడా? మరి ఇతర ఎందుకు కొడతా? చెట్లు భయమా? జనాల్లో రావడం భయమా? నీకు దమ్ముంటే, నువ్వు మగాడు అయితే రా, మళ్ళీ పాదయాత్ర చేయి. ఇప్పుడు జనాలు ఎలా తరిపి కొడతారో నువ్వే చూద్ది. కానీ అంటే ఒకసారి చూడండి. ఇవాళ ఆ రోజు ఏమన్నాడండి, మెజార్టీ ఎంపీలు ఇవ్వండి, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు. ఇచ్చాడమ్మా బాబు? చదువుకున్న కుర్రోళ్ళని చెప్పండి, ఇచ్చాడు స్పెషల్ స్టేటస్? అసలు స్పెషల్ స్టేటస్ అంటే మీకు తెలుసా? స్పెషల్ స్టేటస్ అంటే మన రాష్ట్రానికి కొన్ని వేల కోట్లు వస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగలేకపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దొంగవి, డబ్బులు దోచుకున్నావు. కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుంది కాబట్టి నీకు భయపడి అడగలేకపోతున్నావు. లేకపోతే స్పెషల్ స్టేటస్ లేక రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఒకసారి చదువుకున్న కుర్రవాళ్ళు, ఉద్యోగస్తులు ఆలోచించవలసిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నించవలసిన అవసరం ఉంది. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.